హాయ్ అండి. ఈ వీడియోలో చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ పకోడీని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగా వచ్చింది. ముందుగా నేను ఇక్కడ 700 గ్రామ్స్ చికెన్ తీసుకొని సాల్ట్, పసుపు వేసి వాష్ చేసుకున్నాను. చికెన్ మనకు చిన్న పీసెస్ లాగా ఉంటేనే చికెన్ పకోడీకి బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ దాకా గరం మసాలా పౌడరు, అలాగే కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం వేసి ముందుగా ఇదంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి పౌడర్స్ 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత 1 అవర్ తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా ఒక్కొక్క పీస్ వేస్తూ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ పకోడీ రెడీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.